అటువంటి మెంటాలిటీ అయితేనే ఉంటుంది. ఇక ఇక్కడ మరొకటి చూద్దాం, ఈనాడు వాళ్ళు రాసినారు. ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే గారు అవసరమైతే ఎన్నికల సమయంలో నగదు పంపిణీ చేయాలి. వాలంటీర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరమ్మా ఈమె, మీ అందరికి తెలియకపోయినొచ్చు, గుర్తుపట్టి ఉండకపోవచ్చు, కానీ ఆమె ఎప్పుడు మనకు టీవీలో కూడా కనిపించలేదని చాలా మంది అనుకుంటారు. సరే, ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం గొల్లప్రోలు అక్కడ అనమాట ఇది. అక్కడ మీ ఎమ్మెల్యే వాలంటీర్లో జగనన్న నియమించిన సైనికులే. కరెక్టే, నిజంగా కొన్ని విషయాలు మాత్రం పర్ఫెక్ట్గా ఒప్పించుకుంటారు, పర్ఫెక్ట్గా ఒప్పుకుంటారు కూడా మన వైసీపీకి సంబంధించిన నేతలు. అంటే కాదు కూడదని కాదు, పక్కాగా నిజమో అని కూడా చెప్తారనమాట. కాబట్టి 100% వీళ్ళంతా జగనన్న వాలంటీర్లు అనేది జగనన్న నియమించిన సైనికులు. వాలంటీర్లంతా జగనన్న నియమించిన సైనికులే. అవసరమైతే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు నగదు పంపిణీ చేయండి అంటూ కూడా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు సంబంధించి ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. నిజంగా రెడ్డి శాంతి గారు, మీరు అది తప్పు అయినప్పుడు కూడా మీరు చెప్పిన విధానం బాగుండదు. ఎందుకంటే అందులో వాలంటీర్లు జగనన్న నియమించిన సైనికులు, అది ఆ పాయింట్ బాగా నచ్చింది. ఇక ఎలక్షన్ అంటేనే ఓట్లకు నోట్లు, ఓట్లకి మద్యం, ఇట్లాంటివి కానుకలన్నీ ఉంటాయి కదా, ఓట్లకు కానుకలు అయితే ఉంటాయి కదా, ఆ విధంగా ఉండాల్సిందే అనేసి కూడా ఇది చేస్తూ ఉండరు. ఇక రానున్న రోజుల్లో ఈసీ దీనిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా డబ్బులు పాపం అప్పటికి ఎంతో కష్టపడి పోలీసులు పట్టుకుంటూ ఉంటారు కదా, కానీ అధికార పార్టీ వాళ్ళే చేసినప్పుడు పోలీసులు పట్టుకోవాలని చూస్తే అది అధికార పార్టీ నాయకులు ఏదన్నా డబ్బులు పంచినా లేదా ఏదన్నా ఇటువంటి గిఫ్ట్లు ఏదన్నా ఇస్తా ఉన్నా పోలీసులు, ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి, ఇక్కడ ప్రతిపక్ష నేతలు అయితే ఆ పార్టీలు అయితే ఇటువంటి జరిగేటప్పుడు పట్టుకోవాలా. అయితే పాతపట్నంలో ఎమ్మెల్యే నివాసం వద్ద సుమారు 350 మంది వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. చాలా గొప్ప విషయం ఇదే. ఎందుకంటే వాలంటీర్లు జగనన్న సైనికులు కాబట్టి వాళ్ళందరం కూడా పిలిచే ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవాలంటే వాలంటీర్ల సహకారం అవసరం అనేసి కూడా గుర్తు చేశారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాల కోసమే కాదు వాలంటీర్లు కావాల్సిందే, మళ్ళీ జగనన్నను గెలిపించాలంటే వాలంటీర్లు ఎంత తప్పనిసరిగా కావాలనేసి కూడా చాలా నిజాయితీగా చెప్పడం నిజంగా చాలా ఒక రకంగా మెచ్చుకోదగ్గ విషయం. మరి నిజంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా జగనన్న సైనికులు, ఆయన గెలిపించడం కోసమే. అంటే మీకు 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగం ఇచ్చేసారని మళ్ళీ జగనన్నకి వేస్తారా, లేదా మీ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మిమ్మల్ని గుర్తించమని మీరు ఆ రకంగా ఎందుకు డిమాండ్ చేయలేదని కూడా వాలంటీర్లు ఆలోచించుకోవాలి. అయితే ఎన్నికల్లో గెలవాలంటే వాలంటీర్స్ అనంతరం ఒక్కొక్కరు కూడా 10,000 చొప్పున నగదు అందజేశారు. ఇది ఏమన్నా ఉంటే నోటి మాటతో కాదు, నోటుతో కొడతా ఉండే విధంగా కూడా ఉండాలి. ఇట్లా జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు రాజకీయాలంతా కూడా చెప్పడం కాదు, చేయడం చూపించాలా. సేమ్ 10,000, 5,000 మాత్రమే ఇస్తారు. 5,000 వాలంటీర్లకు ఇచ్చే జీతం, 10,000 సంక్షేమ పథకాల్లో ఏదో ఒకటి పెన్షన్, అది సంవత్సరానికి ఇచ్చే ఆటో డ్రైవర్లకు బటన్ నొక్కితే 10,000 పోతుంది కదా, ఆ విధంగా ఇచ్చే 10,000. ఈ ఫిగర్ దాటదనమాట. వాలంటీర్లు అందరూ కూడా జగన్ రుణం తీర్చుకోవాలని అవకాశం వచ్చింది మీ అందరికి కూడా. ఎందుకంటే జగన్ అన్న మిమ్మల్ని నియమించినాడు కాబట్టి మళ్ళీ మీరు జగన్ అన్నకి గెలిపించే దిశగా కూడా మీరు పనిచేయాలి. ఎవరైనా ఓటు వేయకపోతే వాలంటీర్లు ఏం చేయాలా, మీకు పథకాలన్నీ కట్ చేసేస్తాము, మీకు రేషన్ కార్డు బీకేస్తాము, ఆధార్ కార్డు బీకి, ఇట్లా చెప్తేనే వాళ్ళు ఓటు వేస్తారేమో. మరి అదేమన్నా చెప్పిందో లేదు చూద్దాం. అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించే బాధ్యత వారిదేనని కాకినాడ ఎంపీ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వంగాగీత, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చలమలశెట్టి సునీలు, వీళ్ళందరూ కూడా పిలుపునిచ్చినారు. కాకినాడ గొల్లిప్రోలు బుధవారం వాలంటీర్ సమావేశంలో వాళ్ళు ఈ విషయాన్ని అయితే చెప్పుకొచ్చినారు. ఏవైనా సరే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా జగనన్నను గెలిపించడం కోసం